హలో గైస్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తికొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాడున్నాం. ఈ దేవాలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయాన్ని జనమేజయ మహారాజు కట్టేయడం జరిగింది. ఈ జనమేజయ మహారాజు ఎవరంటే మహాభారతంలో పాండుపుత్రులు ఉన్నారు కదా ఐదుగురు. మొదటి వ్యక్తి ధర్మరాజు, రెండో వ్యక్తి భీముడు, మూడో వ్యక్తి అర్జునుడు, నాలుగో వ్యక్తి నకులుడు, ఐదో వ్యక్తి సహదేవుడు. మూడో వ్యక్తి అర్జునుడికి శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రకు పుట్టిన వ్యక్తి అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన వ్యక్తి పరీక్షితుడు. ఆ పరీక్షితుడు కుమారుడే ఈ జనమేజయ మహారాజు. జనమేజయ మహారాజు ఇక్కడికి వచ్చి దేవాలయాన్ని కట్టించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారు ప్రత్యక్షమయ్యి, నీవు నా కోసం నిష్టగా ఉండి ఈ దేవాలయాన్ని కట్టించి నన్ను ప్రతిష్ఠించావు కదా, నీకేమన్నా కోరికలు ఉంటే కోరుకో అని స్వామివారు అడుగుతారు. అప్పుడు జనమేజయ మహారాజు, స్వామి నాకు ఎటువంటి కోరికలు అయితే లేవు, కానీ మీ దేవాలయానికి వచ్చి మిమ్మల్ని దర్శించుకొని మీకు కోరికలు కోరే ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని నాకు వరాన్ని ఇవ్వు అని కోరుతారు జనమేజయ మహారాజు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి భక్తుడి కోరికలు నెరవేరుస్తూనే ఉన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అంతేకాదు ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఉత్తరాయ పుణ్యకాలంలో, దక్షిణాయ పుణ్యకాలంలో సంవత్సరానికి 2 సార్లు సాక్షాత్ సూర్య భగవానుడు తన కిరణాలతో స్వామివారి పాదాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రోజు ఈ చుట్టుపక్కల ఎక్కడా జరగని విధంగా అంత వైభవంగా, అంత అద్భుతంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది.